జెండా ఊపి పాదయాత్రని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ బిఎన్ విజయ్ కుమార్. మద్దిపాడు మండలం మద్దిపాడు గ్రామంలో మండల జనసేన నాయకులు ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే మద్దిపాడు నుండి శింగరకొండలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తామని అనుకున్నారు. ఈరోజు మద్దిపాడు మండల జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుండి పాదయాత్రని జెండా ఊపి ప్రారంభించిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు నున్న బాలసుబ్రహ్మణ్యం, మండవ జయంతిబాబు, గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు కాట్రగడ్డ రఘుబాబు, ఆర్ఎం వెంకటేశ్వర్లు, దమ్ము సురేష్, ఎంపీటీసీ దుర్గాభవాని మరియు మండల టీడీపీ జనసేన నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ముందుకు వస్తుంది సార్. బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కొనగల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొనగల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. దీన్ని ఆలోచిస్తూ ఉంటే గత పరిపాలనలో ఎన్నో అరాజకాలు జరిగాయి. ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి వర్గము, ప్రతి ఓళ్ళు మాకేదో అన్యాయం జరుగుతుంది, ఒకసారి గవర్నమెంట్ వస్తే అనే ఉద్దేశంతో తెలుగుదేశం కూటమికి 164 స్థానాలు ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ప్రజల్లో గొప్పవాళ్ళు ఏదైనా చేయగలరు. 151 ఇవ్వగలరు, 21 ఇవ్వగలరు, 164 ఇవ్వగలరు, 11 ఇవ్వగలరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ప్రజల్ని మనసులో పెట్టుకొని ప్రజా పరిపాలన చేయాలనేది మన ఉద్దేశం. ఈరోజు అరాచక గవర్నమెంట్ పోవాలని మా బాలసుబ్రహ్మణ్యం గారు, తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన కూటమి వస్తే సింగరాకొండలో మన ఆంజనేయ స్వామి గారు ఇంటికి దర్శిస్తానని ఆ రోజు పాదయాత్ర చేస్తానని ఆ రోజు ముట్టుకున్నారు. ఈరోజు మేమంతా అనుకున్న దానికన్నా ఎక్కువ విజయం సాధించినందువల్ల ఈరోజు ఆ ముక్కులు తీసుకున్నందుకు మన బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ విజయము తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అందరూ కలిసి పనిచేసినందుకు ఇక్కడ ఇంత గొప్పగా ఈ విజయం సాధించాలని అందరూ రాబోయే కాలంలో అందరం కలిసి ముందుకెళ్ళి ప్రజలకి ఉపయోగపడాలని, ప్రజలకు సేవ చేయాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వచ్చే ధన్యవాదాలు తెలుపుతున్నాను.